లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపున వాదనలు ముగియటంతో ఇవాళ ఈడీ తరపున లాయర్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ గా ఉన్నారని కోర్టుకు తెలిపింది ఈడీ. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందంది ఈడీ. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపున వాదనలు ముగియటంతో ఇవాళ ఈడీ తరపున లాయర్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ గా ఉన్నారని కోర్టుకు తెలిపింది ఈడీ. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పింది ఈడీ. ఇది అంశంపై డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవిత బెయిల్ పిటిషన్ వాదనలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత బెయిల్ పిటిషన్లను అపోజ్ చేశాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పురోగతిలో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక కవితకు బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు పురోగతి పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడుతుంది. అలాగే మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ కేసుకు సంబంధించి కవిత కింగ్ పిన్గా ఉన్నారు. ఈ లిక్కర్ పాలసీ ద్వారా, ఢిల్లీలో లిక్కర్ పాలసీని మ్యానిపులేట్ చేయడం ద్వారా కవితకు లబ్ధి జరిగింది, కవితకు డబ్బులు వచ్చాయి అనేది ప్రధానంగా ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత పైన చేసినటువంటి ఆరోపణలు. మెడికల్ ఇష్యూస్ కూడా లేవు, వైద్యపరమైనటువంటి ఇష్యూస్ కూడా లేవు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలాగే గతంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు అనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి అభియోగము. గతంలో కవిత దగ్గర నుంచి 10 ఫోన్లు రికవరీ చేసుకుంటే దాంట్లో 4 ఫోన్లను ఎప్పుడైతే కవితకు మొదటిసారి నోటీసులు ఇచ్చారో ఆ తర్వాతనే 4 ఫోన్లను ఫార్మాట్ చేశారు అనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి ఆరోపణ. అయితే ఈడీ, సిబిఐ రెండు ఏవైతే అభ్యంతరాలను వ్యక్తం చేశాయో, అభ్యంతరాలను లేవనెత్తాయో వాటికి సంబంధించి ఈరోజు కవిత తరఫున నితీష్ రాణా రీజాయిండర్ వాదనలు వినిపించారు. ఏవైతే అభ్యంతరాలు తెలిపాయో వాటికి సంబంధించి కౌంటర్లు ఆయన వినిపించారు. ముఖ్యంగా సిబిఐ అరెస్టుకు సంబంధించి సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నటువంటి సందర్భంలో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కవితకు అరెస్టుకు సంబంధించినటువంటి గ్రౌండ్స్ని తెలపకుండా అరెస్ట్ చేశారు. కవిత తరపు న్యాయవాదులకు సమాచారం ఇవ్వలేదు. కోర్టు అనుమతితోటి కవితను అరెస్ట్ చేశారు. అయితే ఈ కోర్టుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో కోర్టులకు సంబంధించినటువంటి పాత్ర ఉండదు. కేవలం వారిని క్వశ్చన్ చేసేటువంటి దానికి జైలుకు వెళ్లేందుకు మాత్రమే అనుమతులు అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఈ కేసులో కవితకు సంబంధించినటువంటి అరెస్టు విషయంలో తన అధికారాన్ని దాటి ప్రవర్తించారు అనేటువంటి అంశాలను కూడా కవిత తరపు న్యాయవాదులు లేవనెత్తారు. ఇక బెనిఫిషరీగా కవిత ఉన్నారు, వాటికి సంబంధించి డబ్బులను కూడా కవిత తీసుకున్నారనే దానిపైన కూడా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కవితకు సంబంధించి ₹1 కూడా ఈడీ కానీ సిబిఐ కానీ రికవరీ చేయలేదు, అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా చూపించలేకపోయాయి అనేటువంటి వాదనలు వినిపించాయి. అయితే ట్రయల్ కోర్టు ముందు కవితకు సంబంధించినటువంటి ముఖ్యంగా లేని భూములు కొనుగోలు చేసినట్టుగా చూపెడుతూ కవితకు సంబంధించినటువంటి జాగృతికి సంబంధించిన అకౌంట్లోకి 80 లక్షల రూపాయలు శరత్ చంద్రారెడ్డి ద్వారా వచ్చాయి అనేది సిబిఐ ఆరోపణ చేసింది. మీటింగ్స్ తాలూకు జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఎవరెవరితో మీటింగ్లు జరిపారు, ఏ సమయాల్లో జరిగింది, అలాగే హవాలా మార్గంలో డబ్బులు ఎలా చేతులు మారాయి అనే దానిపైన సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా చాలా మైన్యూట్ డీటెయిల్స్ను కూడా కోర్టు ముందు ఉంచాయి. అయితే వీటికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి వాదనలో సిబిఐ, ఈడీ లేవనెత్తినటువంటి క్వశ్చన్స్కు సంబంధించి రీజాయిండర్లు సమర్పించారు. ఇటు కవిత తరపున న్యాయవాదులు రీజాయిండర్ వాదనలు వినిపించారు. ఈ రోజుతోటి కవితకు సంబంధించి 2 బెయిల్ అప్లికేషన్ల పైన ఇరు వాదనలు అనేది కూడా ముగిశాయి. తీర్పును 30వ తారీఖున కానీ లేదా 31వ తారీఖున కానీ కోర్టు తీర్పును వెలువరించేటువంటి అవకాశం ఉంది. ఇరు వాదనలు ముగిసిన తర్వాత సంబంధించినటువంటి తీర్పునైతే రిజర్వ్ చేశారు. వాడివేడిగానే సాగాయి. నిన్న కవితకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఈరోజు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు వాదనలు అనేది కూడా వినిపించాయి. అయితే ముఖ్యంగా ఫోన్లకు సంబంధించినటువంటి ధ్వంసంకు సంబంధించి ఫార్మాట్కు సంబంధించినటువంటి అంశాన్ని ఈడీ ప్రస్తావించింది. దానికి సంబంధించి రిజైండర్ వాదనలో భాగంగా
కవిత తన వాడినటువంటి ఫోన్లను తన సహాయకులకు తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సందర్భంలో వారు ఈడీకి ఇచ్చే ముందు కవితకు సంబంధించి నోటీసులు వచ్చిన సందర్భంలో కవిత వాడినటువంటి ఫోన్లను కూడా ఇవ్వాల్సిందిగా ఈడీ కోరింది. దాంతో పని మనుషులు లేదా సహాయకులు వాడినటువంటి ఫోన్లను తీసుకునేటువంటి క్రమంలో వారు ఫార్మాట్ చేసి ఇచ్చిన వాటిని కవితకు ఆపాదించడం సరికాదు అనేటువంటి వాదనలు ఇటు కవిత తరపున వాదనలు అయితే వినిపించారు. సో చూడాల్సి ఉంటుంది ఏ వాదనలు పరిగణలోకి తీసుకుంటారనేది. గతంలో ట్రయల్ కోర్టు ముందట ఇవే వాదనలు వినిపించారు. అప్పుడు ట్రయల్ కోర్టు కవిత తరపు వాదనలు పరిగణలోకి తీసుకోలేదు. దర్యాప్తు సంస్థలు ఏవైతే వాదనలు వినిపించాయో ముఖ్యంగా కేసుకు సంబంధించి పురోగతిలో ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో బెయిల్ ఇవ్వడం సరికాదంటూ చేసినటువంటి వాదనలే పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు హైకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది 30వ తారీఖున తేలిపోతుంది. యశోద. థ్యాంక్ యూ మదార్. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపున వాదనలు ముగియటంతో ఇవాళ ఈడీ తరపున లాయర్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ గా ఉన్నారని కోర్టుకు తెలిపింది ఈడీ. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పింది ఈడీ.